లో రన్ చేశానని చెప్పారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ అవంతిక తెలంగాణ రన్ 2025 లో పార్టిసిపేట్ చేస్తున్న వారికి అలాగే చేయబోయే వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఈ అవంతిక తెలంగాణ రన్ అనేది మా తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్. సో ఇటువంటి రన్ మేము స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి పల్లెకి మనం ఒక ఈ ఫిట్ తెలంగాణ, ఒక చిన్న వాకింగ్, ఒక చిన్న రన్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి. ఇది ఓన్లీ హైదరాబాద్ సంబంధించిన కాదు, హోల్ తెలంగాణ, ఎంటైర్ తెలంగాణ. సో మా అసోసియేషన్ పేరు కూడా తెలంగాణ రన్నర్స్ అవంతిక తెలంగాణ రన్. సో ఇట్స్ ఫస్ట్ తెలంగాణ అవంతిక తెలంగాణ రన్ ఇన్ 2025 హ్యాపెనింగ్ ఇన్ June 8. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ 60 to 80 years పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఒక 3K రన్, 1K రన్ చేయొచ్చు, 5K చేయొచ్చు. మీరు ఇఫ్ యూఆర్ బెటర్ రన్నర్ డూ టైం 10K 21 కూడా చేయొచ్చు. డాక్టర్ మహేష్ పటేల్ గారు, సో మీరు ఏంటంటే నార్మల్ పీపుల్ కాకుండా ఒక డాక్టర్ గా, సో ఈ మధ్య మనం చాలా వార్తలు విన్నాం. అంటే చాలా ఫిట్నెస్ తో ఉన్న వాళ్ళు కూడా ఎక్సర్సైజెస్ చేస్తూ మనం జిమ్ లో కూడా చాలా మంది హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోయిన వారు కూడా ఉన్నారు. సో ఇలాంటి రన్స్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు, అలాగే ఈ రన్స్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదంటారా? మీరు డాక్టర్ గా ఏం చెప్తుంటారు? యాక్చువల్లీ యాజ్ ఎ డాక్టర్ నా బిజీ ప్రొఫెషన్ చూసుకుంటే నేను ఒక పేషెంట్ కానీ నా ఫెలో పర్సన్స్ చెప్పడం ఈజీ ఉంటుంది. మీరు ఎలా ఫిట్గా ఉండాలి, రన్ చేయాలి, డ్రగ్స్ తీసుకోవద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు, ఇలాంటి సో ఆల్ ఇన్ చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇఫ్ వి డూ అండ్ షో దెమ్, అంటే యాజ్ ఎ పర్సన్గా నేను బిజీ డాక్టర్ ఉండి కూడా స్టిల్ ఎస్ వీ క్యాన్ డూ ఇట్. డైలీ ఒక 1 hour స్పెండ్ చేయండి మార్నింగ్లో, చాలు, ఇంకా అవసరం లేదు. సో ఇలాంటివి మనం చేసి చూపిస్తే ఇట్ షోస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద నా పేషెంట్స్ అందరికి నేను చెప్తాను. ఐ రన్ రెగ్యులర్లీ, ఐ ఆస్క్ దెమ్ మై ఏజ్, హౌ జస్ట్ గెస్ మై ఏజ్ అని. సో ఇలా చాలా మందికి నేను ఒకటే చెప్తాను, ఒక డైలీ ఒక చిన్న యాక్టివిటీ పర్ డే 1 hour మనం కేటాయించగలిగితే వీ కెన్ బి హ్యాపీలీ అవాయిడ్ ఆల్ ద డిజీజెస్. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు పోస్ట్ కోవిడ్ చూసుకుంటే స్ట్రోక్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఇట్ కెన్ బి బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ హార్ట్ స్ట్రోక్. సో ఇది మనం అవాయిడ్ చేయాలంటే ఒక రెగ్యులారిటీ ఉండాలి మన బాడీలో. సో ఆఫ్టర్ జాయినింగ్ రన్నింగ్ ఒక రెగ్యులర్గా మనం వాక్ చేయడం వల్ల, రన్ చేయడం వల్ల సో మన హార్ట్ రేట్ అనేది లైక్ పీక్ లెవెల్ తీసుకెళ్ళడము, తగ్గించడము. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రన్నింగ్. వాకింగ్లో ఏమవుతుందంటే ఒక స్టడీ పేస్లో ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉండదు. కానీ ఇఫ్ యూ జస్ట్ ఇంప్రూవ్, అంటే బ్రిస్క్ వాకింగ్ చేసి స్లోగా కొద్దిగా రన్నింగ్, కొద్దిగా అంటే ఇంటర్మీడియట్ రన్నింగ్ చేయగలిగితే యూ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ డిజీజెస్, పర్టికులర్గా హార్ట్ స్ట్రోక్ ఇవాళ మనం చాలా ప్రివెంట్ చేయగలం.